ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు, ఆయనకు రెస్ట్ ఇద్దాం, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఎన్టీఆర్ క్యాంటీన్ను ప్రారంభించిన భువనేశ్వరి ఆ సందర్భంగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సరదాగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, లైటర్ నోట్లోనే మాట్లాడానని కూడా ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకొని సెటైర్లు వేస్తున్నారు. తాజాగా కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్య కోరుతున్నారని, తన మనసులో ఉన్న మాటను భువనేశ్వరి బయట పెట్టారని, ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని, 5 కోట్ల ఆంధ్రులం కలిసి చంద్రబాబును రెస్ట్ ఇద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వర్కి అప్పజెబుతామని అన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. బాబు గారికి రెస్ట్ అవసరం, ఆయనకి రెస్ట్ కావాలని ఆయన భార్య కోరింది. మన ఇంద్రారారి బిడ్డ బోనమ్మ, ఆవిడని గౌరవించాల్సిన అవసరం మన అందరి మీద ఉందా లేదా? మన బాబు గారికి రెస్ట్ ఇవ్వాలా వద్దా? ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి గౌరవంతో, ఎన్టీ రామారావు కూతురు మీద ఉన్నటువంటి గౌరవంతో ఆవిడ మనసులో మాట మనందరినీ కోరింది కాబట్టి బాబు గారికి ఈ ఎన్నికల్లో అందరూ కూడా 5 కోట్ల మంది జనం రెస్ట్ ఇద్దాం. ఎన్టీ రామారావు పిల్లలు బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుని బాబు గారికి రెస్ట్ ఇప్పిద్దామని చెప్పి ఆయన్ని శాశ్వతంగా రెస్ట్లో ఉండి ఆవిడికి అప్పచెబుదాం. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో ఎవరితో కలిసి వచ్చినా కూడా